చెపాక్ వేదికగా పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ మరో ఓటమిని ఖాతాలో వేసుకోవడంతో ఐపీఎల్ ప్లే ఆఫ్ రేస్ నుంచి అధికారికంగా అయితే తప్పుకుంది. బ్యాటింగ్లో రాణించినప్పటికీ బౌలింగ్లో విఫలమవడంతో చెన్నై మరో ఓటమిని అయితే ఖాతాలో వేసుకుంది. చెన్నైకి ఈ సీజన్లో ఇది వరుసగా మూడో ఓటమి. ఇక మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 19.2 ఓవర్లలో ఆల్అౌట్ అయింది 190 పరుగులకు. ఆ టీంలో శామ్ కరణ్ ఒక్కడే అద్భుతంగా ఆడాడు. అతను 47 బంతుల్లో 88 పరుగులు చేస్తే అతనికి తోడుగా డేవాల్డ్ బ్రేస్ 26 బంతుల్లో 32 పరుగులు చేసి ఆదుకున్నాడు. మిగతా బ్యాట్స్మెన్స్ అందరూ కూడా ఘోరంగా విఫలమయ్యారు. ఇక చివర్లో చాహల్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో చెన్నై సూపర్ కింగ్స్ భారీ స్కోర్ చేయలేకుండా పోయింది. చాహల్ హ్యాట్రిక్ వికెట్ తీయడంతో పాటు 4 వికెట్ అయితే ఒకే ఓవర్లో తీయడంతో చెన్నై 190 పరుగులకైతే పరిమితమైంది. లక్ష్య ఛేదనలో పంజాబ్ ఎక్కడ కూడా తడబడలేదు. ప్రియాంశ్ ఆర్య తక్కువ పరుగులకి అవుట్ అయినప్పటికీ ప్రభ్ సిమ్రాన్ సింగ్ అదేవిధంగా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్తో కలిసి మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ చేయగా ఈ ఇద్దరు కూడా హాఫ్ సెంచరీ చేసుకున్నారు. ప్రభ్ సిమ్రాన్ సింగ్ 54 పరుగులు చేస్తే శ్రేయస్ అయ్యర్ 72 పరుగులతో రాణించాడు. చివర్లో శశాంక్ సింగ్ 12 బంతుల్లోనే 23 పరుగులు చేసి పంజాబ్ జట్టు విజయంలో కీలకమైన పాత్ర పోషించాడు. ఓవరాల్గా పంజాబ్ జట్టు 19.4 ఓవర్లో లక్ష్యాన్ని ఛేదించింది. 6 వికెట్ కోల్పోయి అంటే 4 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. పంజాబ్ జట్టుకు ఈ సీజన్లో ఇది 6వ విజయం. దీంతో 10 మ్యాచ్లు ఆడగా పంజాబ్ జట్టు 6 విజయాలతో ఒక్క మ్యాచ్లో ఫలితం తెలియలేదు. 13 పాయింట్లతో ప్రస్తుతం 2వ స్థానంలో కొనసాగుతుంది. ఇంకా 4 మ్యాచ్లలో ఒక్క మ్యాచ్ గెలిచినా కూడా పంజాబ్ జట్టు ప్లే ఆఫ్ చేరుకునే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటివరకు 10 మ్యాచ్లు ఆడగా కేవలం 2 విజయాలతో 4 పాయింట్లతో 10వ స్థానంలో కొనసాగుతుంది. అధికారికంగా అయితే ప్రస్తుతం ప్లే ఆఫ్ నుంచి సిఎస్కే నిష్క్రమించింది. ఇక ఈ మ్యాచ్లో హ్యాట్రిక్తో సహా 4 వికెట్లు పడగొట్టిన యుజ్వేంద్ర చహల్ పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. అవేంటో చూసినట్లయితే పంజాబ్ తరపున హ్యాట్రిక్ వికెట్లు తీసిన 4వ బౌలర్గా నిలిచాడు. గతంలో యువరాజ్ సింగ్, అక్షర్ పటేల్, శామ్ కరణ్ మాత్రమే పంజాబ్ తరపున హ్యాట్రిక్ వికెట్లు పడగొడితే తాజాగా యుజ్వేంద్ర చహల్ కూడా పంజాబ్ తరపున హ్యాట్రిక్ వికెట్లు తీసిన 4వ బౌలర్గా నిలిచాడు. అదేవిధంగా 2 లేదా అంతకంటే ఎక్కువ సార్లు హ్యాట్రిక్ తీసిన 3వ బౌలర్గా యుజీ చహల్ నిలిచాడు. గతంలో అమిత్ మిశ్రా 3 సార్లు హ్యాట్రిక్ పడగొట్టాడు ఐపీఎల్లో. ఆ తర్వాత యువరాజ్ సింగ్ 2 సార్లు, అదేవిధంగా యుజ్వేంద్ర చహల్ 2022లో ఒకసారి, తాజాగా 2025 ఈ సీజన్లో ఒకసారి పడగొట్టాడు. అదేవిధంగా మనకు చూసుకున్నట్లయితే 4 అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు 9 సార్లు అనమాట. యుజ్వేంద్ర చహల్ 4 లేదా అంతకంటే ఎక్కువ సార్లు వికెట్లు 9 సార్లు పడగొడితే గతంలో సునీల్ నారాయణ్తో కలిసి సమంగా ఉండేవాడు. సునీల్ నారాయణ్, యుజ్వేంద్ర చహల్ గతంలో 8 సార్లు 4+ వికెట్స్ తీసిన ఘనత సాధిస్తే తాజాగా 4+ వికెట్ తీసి 9 సార్లు అత్యధికంగా 4+ వికెట్ సాధించిన బౌలర్గా యుజ్వేంద్ర చహల్ అయితే నిలిచాడు. అదేవిధంగా ఈ సీజన్లో మొదటి 5 మ్యాచ్లలో కేవలం 2 వికెట్లు పడగొట్టిన చహల్ తాజాగా తర్వాత 4 మ్యాచ్లలో ఏకంగా 11 వికెట్లు పడగొట్టి తనదైన మార్క్తో పంజాబ్ విజయాలలో కీలకమైన పాత్ర పోషిస్తున్నాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఐపీఎల్ అప్డేట్తో మీ ముందుంటాను ఫ్రెండ్స్.